విపరీతమైన లా వైలేషన్ ఉంది యువతలో. హ్మ్. విపరీతం లా వైలేషన్ ఉంది. దీన్ని గాడిని పెట్టాలా? పెట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు నడుము బిగించాలా, పెట్టాలా. ప్రతి కుటుంబం తన బాధ్యత కింద చూసుకోవాలా. పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలా. వాళ్ళ చదువులు ఎట్లున్నాయో చూసుకోవాలా. వాళ్ళకు యుక్త వయసులో ఒక ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకి పెయిన్ ఇప్పుడు తెలవదు. వాళ్ళకి పాస్‌పోర్ట్ రాక, వీసాలు రాక, జాబులు రాక. ఇప్పుడు జాబులలో కూడా నీకు కంపల్సరీ వెరిఫికేషన్ ఉంటాయి. మాక్సిమం ఇప్పుడున్న సమాజంలో 50% ఆఫ్ ద జాబ్స్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాయి. క్రైమ్ ఉందా లేదా అని చెప్పేసి. బ్యాంకింగ్ వ్యవస్థలు కావచ్చు, ఫైనాన్షియల్ వ్యవస్థ ఎక్కడెక్కడ టచ్ ఉందో అన్నిట్ల. మోరల్ వ్యవస్థలో కావచ్చు. గవర్నమెంట్ జాబ్ రాదు నీకు మీద ఎఫ్ఐఆర్ ఉంటే. మోరల్ టర్పిట్యూడ్ కింద ఎఫ్ఐఆర్లు ఉంటే రాదు. ఇదంతా ఎవరు చెప్పాలా? కాబట్టి నేనేం చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ మనం అందరం కుటుంబం మీద దృష్టి పెడితే, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాగు చేసుకుంటే దేశం డిఫాల్ట్‌గా బాగా అయిపోతుంది.